హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు అమ్మమ్మ హోమ్ ట్రిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో కుకింగ్ సంబంధించిన వీడియోస్ కానీ, హెల్త్కి సంబంధించిన వీడియోస్ కానీ, అండ్ బ్యూటిషన్ సంబంధించిన వీడియోస్ కానీ మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ద్వారా మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కాలం గడిచే కొద్దీ సూర్యుడి ప్రతాపం పెరిగిపోతుంది. ఎండలు దేశంలో బగబగమంటున్నాయి. ప్రజలు బయట అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. వడగాల్పు వల్ల ప్రాణాలు హరిస్తున్నాయి. ఒకప్పుడు ఎండలంటే 35 డిగ్రీలు దాటాలి. అది మే నెలలో మాత్రం ఉండేది, కానీ ఇప్పుడు ముందుగానే వేసవి మొదలైపోతుంది. మార్చి నుంచి సూర్యుడు మరీ మండిపోతున్నాడు. 40 నుండి 45 డిగ్రీల వేడి మామూలైపోతుంది. ఈ నేపథ్యంలో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. మన జీవన విధానం మారే ప్రకృతికి అనుగుణంగా మారకపోతే మన ప్రాణాలకి ప్రమాదం రావచ్చు. వేసవిలో ఎక్కువగా తీసుకున్న ఆహారం మీద కూడా ప్రత్యేకత శ్రద్ధ ఉంచండి. ఎండాకాలం ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. కారణం, అధిక ఉష్ణోగ్రత వల్ల, కలుషితమైన నీరు, ఆహారం వల్ల, వేడిని అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల పిల్లలు ఆ కాలంలో జబ్బులు పడుతూ ఉంటారు. అలా కాకుండా వేసవి సెలవులు ఆనందంగా గడపడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి. ఈ వీడియో చెప్పే చిట్కాలను పాటిస్తే వేసవి నుండి మనం సేఫ్గా బయటికి పడవచ్చు. అవి ఏంటి అనేవి టిప్స్ రూపంలో మీకు అందజేస్తాను. వేసవి కాలంలో వాటర్ని ఎక్కువగా తాగాలి. కొబ్బరి నీళ్లు, పళ్ళ రసాలు, మజ్జిగ, తాటి ముంజల నీరు తీసుకుంటే చాలా మంచిది. బార్లీ గింజల్లో నీరు పోసి ఉడికించుకొని ఉప్పు వేసుకొని నిమ్మరసం కానీ పంచదార కానీ వేసుకొని తాగితే చలవ చేస్తుంది. ఆ బార్లీ నీళ్లు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తాగొచ్చు. ఉదయం పూట తీసుకునే టిఫిన్స్ కానీ, సాయంత్రం పూట తీసుకునే స్నాక్స్ కానీ ఆయిల్ లేకుండా చూసుకోవాలి. అంటే ఉదయం పూట తీసుకునే టిఫిన్ ఇడ్లీ కానీ, ఆవిరిపుడుం కానీ ఉంటే బాగుంటుంది. కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఎండు ఖర్జూరాలు ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగన్నంలో మామిడి పళ్ళు తింటే ఏడీలు, విటమిన్స్ ఎక్కువగా అందుతాయి. టీ, కాఫీకి దూరంగా ఉండండి. వేసవి కాలంలో డ్రెస్సింగ్ చాలా ముఖ్యమైనది. మనం వేసుకునే బట్టలు కాటన్ అయి ఉండాలి. అలాగే పల్చగా ఉండాలి. మీ హ్యాండ్స్ని కవర్ చేసే విధంగా డ్రెస్సులు ఉండాలి. కాటన్ టీషర్ట్స్ ఎక్కువగా యూజ్ చేయండి. నిద్రపోయే సమయంలో గాలి బాగా ఆడేలాగా పల్చడి దుస్తులు యూజ్ చేయండి. వేసవిలో బయట జ్యూసులు ఎక్కువగా తీసుకునే కన్నా ఇంట్లోనే పళ్ళ రసాల జ్యూసులు, కాయగూరల జ్యూసులు తీసుకుంటే చాలా మంచిది. నీరుని ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీరుని ఎక్కువగా తాగాలి. వీలైనంత వరకు ఆఫ్టర్నూన్ అంటే 11 to 4 వరకు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం మంచిది. వేసవి కాలంలో ఎండ ఎక్కువ ఉన్న సమయంలో ఎక్సర్సైజ్ చేసుకోకపోవడమే మంచిది. వేసవిలో బయటికి వెళ్ళేటప్పుడు కూలింగ్ గ్లాసెస్ కానీ, టోపీ కానీ ధరించాలి. సో ఫ్రెండ్స్, ఇదండి సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.